హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రజిత కోలా. ఈరోజు మేము ముందుకి ఒక స్పెషల్ రెసిపీ అయితే తీసుకొచ్చానండి. ఆ రెసిపీ ఏంటో మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడాలి. ఎండ్ వరకు చూడడంతో పాటు ఈ రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇంగ్రీడియంట్స్కి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీరు చూడండి. చెక్క, లవంగం, జాపత్రి, ఇలాచి, సాజీరా, ఇంకా పచ్చిమిర్చి, అల్లం ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, ఇంకా టమాటా, పెరుగు, బాస్మతి రైస్, చికెను, ఇంకా పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ తీసుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించి బగోనా పెట్టుకొని దాంట్లో ఈ వంటకానికి కావాల్సిన ఆయిల్ పెట్టుకొని మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో అవన్నీ మరుగుతున్న ఆయిల్లో వేసి బాగా బాగా వేయించాలండి. ఏవైతే తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అంటే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం ఎల్లిగడ్డ, చెక్క, లవంగం, దాల్చిన చెక్క, ఇంకా ఏవైతే పచ్చిమిర్చి, ఇంకా పుదీనా, కొత్తిమీర, ఇంకా మిగతావి కూడా ఆనియన్స్, టమాటాలు, ఇవన్నీ మరిగిన ఆయిల్లో అయితే వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఆనియన్స్ ఇంకా టమాటా కూడా వేసుకోవాలండి. ఏవైతే ఇంగ్రీడియంట్స్ త్వరగా మగ్గాలంటే మేము మా చిన్నప్పటి నుంచి చూస్తున్న ఒక టిప్ అయితే ఉంది. ఇవి ఇంగ్రీడియంట్స్ అయితే త్వరగా మగ్గాలంటే సాల్ట్ అయితే వేసి మూత పెట్టాలండి. ఈ సాల్ట్ వేయడం వల్ల సాల్ట్ వేసి మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో ఉంచడం ద్వారా మనకి ఇంగ్రీడియంట్స్ అయితే ఈ టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా త్వరగా మగ్గిపోతాయండి. ఇవి చూసారు కదండి, అలా సాల్ట్ వేసి మూత పెట్టి కొద్దిసేపు ఒక 5 మినిట్స్లో మనకి అక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అయితే మగ్గిపోయాయండి. మగ్గిన తర్వాత చూస్తున్నానండి, అవన్నీ వేసిన తర్వాత మూత పెట్టానండి. అంతలోపు మనము బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకోవాలండి. ఇంతలోపు మనకు ఈ ఇంగ్రీడియంట్ అయితే మగ్గిపోయిందండి. ఈ మగ్గిపోయిన ఇంగ్రీడియంట్ అయితే ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. దానికి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మళ్ళీ అదే బగోనా తీసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ అండ్ నెయ్యి కూడా యాడ్ చేశానండి. ఈసారి వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా సాజీరా, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా మగ్గనిచ్చానండి. అవన్నీ వేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా మగ్గనిచ్చానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చికెన్ను ఒక బగోనాలోకి తీసుకొని దాంట్లో పెరుగు, ఉప్పు, కారము, పసుపు, ఇంకా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలపాలి. కలిపి మెల్ట్ చేయాలండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ అవి డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకున్నాక మెల్ట్ చేసిన చికెన్ ఏదైతే ఉందో అది ఈ డీప్ ఫ్రై అయిన ఆనియన్స్ ఈ ప్యాటర్న్ దీంట్లో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఏదైతే మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ని తీసుకొచ్చి మనము ఈ ఈ దీంట్లో డీప్ ఫ్రై అయిన ఆనియన్స్ వీటిలో వేసుకొని బాగా మగ్గనివ్వాలండి చికెన్ అయితే. లేకపోతే స్మెల్ వేరే వేరే విధంగా వస్తుందండి. బాగా చికెన్ ఎంత బాగా ఉడికితే అంత స్మెల్ రాదండి. చికెను నీసు వాసన అనేది రాదండి మనకి. మనము బాగా ఉడకబెట్టాలండి చికెన్ అయితే. ఇందాక మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని అయితే తీసుకొచ్చి ఈ ఉడుకుతున్న చికెన్లో అయితే వేసి బాగా కలియబెట్టాలండి. ఏదైతే ఆ పేస్ట్ ఉందో అదంతా మంచిగా చికెన్ ముక్కలకి పట్టాలండి. ఆ పట్టడం వల్ల అనేది మనము చికెన్ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తినేటప్పుడు తెలుస్తుందండి. అది
ఏమైతే పేస్ట్ ఉందో మనము ఆనియన్ మసాలా వేసి పేస్ట్ పట్టాం కదా అవన్నీ అందులో వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత వాటర్ ఎంత నేను 4 గ్లాసు బిర్యానీ బాస్మతి రైస్ తీసుకున్నాను. 4 గ్లాస్కి 7 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అండి. ఆ వాటర్ వేసి బాగా మగ్గనిచ్చానండి. అదే మరుగుతున్న సమయంలో ఆ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఆ మరుగుతున్న వాటర్లో వేస్తూ ఉన్నానండి. వేసిన తర్వాత బాగా మొత్తము బాస్మతి రైస్ని అయితే ఆ మరుగుతున్న బిర్యానీ వాటర్లో అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత కొద్దిసేపు మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఆ రైస్ని అయితే బిర్యానీ వాటర్లో అయితే కలుపుతూ ఉన్నానండి. బాగా కలపడం వల్ల రైస్కి అది అంతా ఏవైతే బిర్యానీ కోసం మనం ప్రిపేర్ చేసుకున్నాం అదంతా అయితే మంచిగా కలిపిన తర్వాత దానికి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. మళ్ళీ మనము మూత తీసి ఉడికిందో లేదో చూసుకోవాలండి. లేకపోతే అలాగనే వదిలేసినామనుకో మెత్తగా అయిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది. అలా కాకుండా ప్రతి ఒక్క 5 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉండాలండి. చూడండి బాగా ఉడుకుతున్నాయి. ఆల్మోస్ట్ హాఫ్ అయితే ఉడికిపోయిందండి. ఇంకా ఒక 15 నిమిషాలలో అయితే మనకి బిర్యానీ అయితే మొత్తం ఉడికిపోతుంది. మళ్ళీ అలాగనే ఒక 5 మినిట్స్కి అయితే నేను మూత తీసి చూసారు కదండి, ఇక్కడ బాగా ఉడికిపోయింది మొత్తం టోటల్. ఇంకొక 3-4 మినిట్స్లో మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అంటే చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఇక్కడ మీకు మొత్తం ఉడికిపోయిన మొత్తం మంచిగా రెడీ అయిందండి. రెడీ అయిన తర్వాత నేను ఫినిషింగ్ టచ్ ఇది నెయ్యి వేసి ఇంకా పుదీనా కొత్తిమీర ఇంకా ఆనియన్స్ కూడా తీసి పెట్టుకొని అది బాగా ఉడికిన తర్వాత చికెన్ పులావ్ అయితే ఉడికిన తర్వాత నేను గార్నిష్ కోసము కొత్తిమీర పుదీనా ఆనియన్ కూడా గార్నిష్ కోసం వేసానండి. వేసి ఒక 10 నిమిషాలు అయితే వెయిట్ చేశానండి. అది స్మెల్ మస్తు చాలా బాగా స్మెల్ వచ్చిందండి. అసలు మా పిల్లలు మా హస్బెండ్ కూడా కిచెన్లోకి వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు. ఎప్పుడవుతుంది అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇంకొక 5 మినిట్స్ ఆగండి అని నేను చెప్తూ ఉన్నానండి. చివరికైతే మాకు చికెన్ పులావ్ అయితే రెడీ అయిందండి. చాలా చాలా బాగా మంచిగా మెత్తగా కాకుండా మంచిగా అయిందండి. నేను ఫస్ట్ టైం రెడీ చేశానండి చికెన్ పులావ్. ఎప్పుడు నేను చికెన్ బిర్యానీ రెడీ చేస్తాను. చూడండి లాస్ట్ నేను ఒక ప్లేట్లలోనైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దానికి యాడింగ్ చేశానండి.